అందరికీ నమస్కారం. మనం చెప్పుకోబోయే కథ పార్వతి. రచించినారు తేజ గారు. కథలోనికి వస్తే అసలు పెళ్ళంటే ఏంటి? ఇద్దరు మనుషుల ఆశలు, రెండు కుటుంబాల సంగమం, హృదయాల మధ్య ప్రేమ, ఒకరిపై ఒకరికి నమ్మకం కదా! మరి అలాంటి పెళ్ళిళ్ళు కొన్నిసార్లు ఎలా జరుగుతున్నాయి? 100 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయాలి అంటారు అనే సామెత ఉపయోగించి అబద్ధం మాత్రమే ఆడి చేసే పెళ్లి వల్ల ఎంత నష్టం జరుగుతుంది అన్నది ఎవరూ ఆలోచన చేయటం లేదు. పెళ్ళి జీవితంలో ముఖ్యమే. కానీ పెళ్లి తర్వాత ప్రేమ కోసం చూస్తే అది అడియాస్ అవుతుంది అని, పెళ్లి కోసం 100 అబద్ధాలు ఆడి నమ్మకం అనే మాటను పెళ్లి నుంచి తీసేసిన చుట్టూ ఉన్న చుట్టాలు, అలాగే భర్త, అలాగే తన వాళ్ళ నుంచి ప్రేమ ఆశించటం తప్పే అవుతుంది అని ఆలస్యంగా తెలుసుకున్న ఒక యువతి కథ ఇది. అది 2015వ సంవత్సరం 10వ తరగతి ఫలితం వచ్చిన రోజు. పార్వతి చాలా కంగారుగా ఉంది. ఆమె పేరు పార్వతి. తల్లి తండ్రి కూలి పని చేస్తారు. వాళ్ళింట్లో లక్ష్మి సరిగ్గా లేకున్నా ఆమె ముఖం మాత్రం చిరునవ్వుతో వెలుగుతుంది. అందుకే తిండికి వాళ్లకు లోటు ఉండదు. ఏదైనా రోజు ఆమె ఇంటికి దూరం ఉంటే ఇంట్లో తిండి భారంగా అవుతుంది. అయినా సరే ఎప్పుడూ పెళ్లి చేసి పంపేద్దామా అనుకుంటారు పార్వతి అమ్మా నాన్న. పార్వతి మాత పేరు పెట్టుకుని లక్ష్మిలా నవ్వుతున్న ఆమె వాక్కులో సరస్వతి నాట్యం చేస్తుంది. అందుకే 10వ తరగతిలో ఆమె స్కూల్ నుంచి ప్రథమ స్థానం సాధించింది. పై చదువులు ఏం చదవాలా అన్న మీమాంసలో ఉన్న పార్వతి ఆశలు చెరపటానికి వచ్చింది వాళ్ళ అత్త. దూరం చుట్టమే అయినా అత్త కంటే ఎక్కువ బాధ్యత తీసుకుంటుంది, నిజానికి నటిస్తుంది అన్న విషయం పార్వతికి చాలా లేటుగా అర్థమైంది. పార్వతి వాళ్ళ నాన్నతో ఆమె ఇలా అంది. ఒరే తమ్ముడు, అబ్బాయి డిగ్రీ చేశాడు, బట్టల షాప్లో మేనేజర్ కొలువు చేస్తున్నాడు. చాలా మంచి సంబంధంరా. 2 ఎకరాల భూమి ఉంది. మన పార్వతిని చేద్దాంరా. మళ్ళా ఇంత మంచి సంబంధం రాదు. వాళ్ళ నాన్న ఇలా అన్నాడు. మంచి సంబంధమే అక్క, కానీ అంత ఉన్నవాళ్ళంటే కట్నం అది ఎక్కువ కావాలి కదా. నేను మాట్లాడారా, వాళ్ళు 10 లక్షలు కావాలన్నారు. నేను 5కే చేస్తా అన్నా. ముందు ఒప్పుకోలేదు. మన పార్వతి ఫొటోస్ చూసి గుణగణాలు తెలుసుకుని సరే అన్నారా అంది ఆమె. కానీ 5 అయినా కూడా కష్టమే కదా అన్నాడు అతను. మేమంత లేమనుకున్నావా, అంత సర్దుతాంలే అంది అత్త. మీకు దేనికి ఇబ్బంది అన్నాడు అతను. ఒత్తగా ఏం కాదులే తమ్ముడు, వడ్డీ వేసి ఇద్దు అంది ఆమె. పెళ్లి జరిగింది. పెళ్లిలో కట్నం తక్కువ అని గొడవలయ్యాయి. మొదటి రాత్రి రోజు పార్వతికి వాళ్ళ అమ్మ చాలా చెప్పింది. అమ్మ, అబ్బాయి బాగా చదువుకున్నాడే, మంచి కొలువు, జీతం, పెద్ద ఇల్లు, పెద్ద కుటుంబం, భూమి ఉంది. నువ్వు కూడా బాగా చూసుకోవాలి. బాగా వండిపెట్టు. అతనికి ఎలా ఉంటే ఇష్టమో తెలుసుకుని అలానే ఉండు. ఇంట్లో బయట అతను ఎలా చెప్తే అలా చెయ్యి. ఆయన సంపాదించి తెస్తాడు. ఎప్పుడైనా అరిచినా ఏమనకు. అమ్మా, నాకొక సందేహం. ఇవన్నీ పనులు చేయటానికి అంత అప్పు చేసి డబ్బులు ఇచ్చి అక్కడికి వెళ్ళాలా అంది పార్వతి. అయ్యో పార్వతి, నువ్వు అక్కడికి వెళ్ళేది వాళ్ళ కోసం కాదు, నీ కుటుంబం ఏర్పాటు చేసుకోవటానికి. నీకు పిల్లలు వస్తారు. వాళ్ళని పెంచాలి, చదివించాలి. నీకు చీరలు, నగలు, తిండి, వాళ్ళు అవసరాలు, నీ అవసరాలు అన్నీ ప్రేమగా తీరుస్తారు అతను. నువ్వు అతన్ని ప్రేమగా చూసుకుంటే అతను నిన్ను చూసుకుంటాడు. బయట సంపాదనకి వెళ్తాడు కదా. ఎప్పుడైనా ఏదైనా కసిరినా ఏమనకు. మళ్ళా ఆయనే ప్రేమగా మాట్లాడతాడు అని చెప్పింది. పార్వతికి అర్థమయ్యి అవ్వకుండా 2 సార్లు నిలతప్పింది. 2 ప్రాణాలు బయటకు వచ్చాయి. కానీ ఈలోపు చాలా విషయాలు తెలిసొచ్చాయి పార్వతికి. అలా పెళ్ళయి 9 సంవత్సరాలకి అన్నీ తెలిసాయి పార్వతికి. కానీ ఆ రోజు నాకీ భర్త, కాపురం ఏది వద్దు అని గొడవ చేస్తుంది పార్వతి. ముగ్గురిని ప్రేమగా చూసుకోవటం రాదు కానీ ఏంటా కేకలు అంటూ బూతులు తిట్టింది వాళ్ళ అత్తగారు. పార్వతి అందరిలో మాట్లాడింది. అతను షాప్లో మేనేజర్ కాదు, లెక్కలు రాస్తాడు. నెలకి 5,000 మాత్రం జీతం. ఇది అబద్ధం అని చెప్తే ఎలాగోలా సర్దుకో. ప్రేమ ముఖ్యం, పని కాదు అన్నాడు అమ్మా నాన్న. పెళ్లికి చేసిన అప్పులకి వడ్డీలు కడుతున్నారు ఇంకా. కానీ అతని వయసు 25 అని చెప్పి పెళ్లి చేశారు. కానీ అతని వయసు 30 దాటింది అప్పుడే. తెల్ల వెంట్రుకలు, జుట్టు రంగు వేసి మేనేజ్ చేస్తున్నాడు. డిగ్రీ చేశాడన్నారు. కానీ 10లో నామమాత్రపు మార్కులు అంతే. ఆ జాబ్ కూడా వాళ్ళ నాన్న ఎవరిదో కాళ్ళు పట్టించుకుని వేయించాడు. ఇంట్లో అందరి పని నేనే చేయాలి. బట్టలు, సామాన్ల నుంచి తుడవటం, వంట వరకు ఏ పని ఎవరూ సహాయం చేయరు. ఒక అరగంట పడుకుంటే పని వదిలేసి ఎలా పడుకుంది అని అన్నం తిననివ్వని అత్త.
సరే, సరైన చదువు ఇంకా జాబ్ లేకున్నా సరే భార్య మీద పిల్లల మీద ఏమన్నా ప్రేమ చూపించే మొగుడున్నాడా అంటే అది లేదు. వాడు రా అనగానే మంచమెక్కాలి, పో అంటే పోవాలి. ప్రేమగా చేయి పట్టుకున్న కామంతో అనుకునే పిశాచి. ప్రేమకి కోరికకి తేడా తెలియదు. వరుస ఏదైనా సరే. అమ్మాయి అయితే కామంతో చూసే రకం. మనిషిని తప్ప అన్ని జంతువులని తింటాడు. మళ్ళా వారంకి ఒకసారి పీకల దాకా తాగుతాడు. అన్నీ వండి పెట్టాలి. కానీ ఎప్పుడైనా డబ్బులు లేకుంటే అంత నీ తిండికే అవుతుంది అంటాడు. అసలు నేను కొంచెం తిన్నా అంత తింటుంది అని చూస్తాడు. ఇంట్లో ఖాళీగా ఉండేదానివి అంత తినాలా అని అతను తిన్నాకే ఉంటే తినాలి, లేకుంటే మానేయాలి. రోజుకి 6 గంటలు, వారానికి 6 రోజులు మాత్రమే పనిచేసే అతను ఎక్కువ తినాలా? 365 రోజులు, రోజుకి 15 గంటలు అతని ఇంటికి వంటికి పనిచేసే నేనే. మా వాళ్ళకి ఏం చెప్పినా మగాడు కదా తగ్గి ఉండాలి అంటారు. నాకేమైనా ప్రేమ దొరికిందా అంత తగ్గి ఉన్నందుకు? ఊళ్ళో ఉన్న ఆడవాళ్ళు అందరినీ చూసి ఆమె అక్కడ బాగుంది, ఇక్కడ బాగుంది, నువ్వు అలా ఉంటే బాగుణ్ణు, ఆమెను చేసుకుంటే బాగుణ్ణు అంటాడు. నేను కూరలు సరుకులు కొన్న అమ్మ కొడుకులు ఇద్దరూ మీద పడిపోతారు. నా మీద బాగున్నాడా వాడు, ఎక్కడ కలుస్తా అన్నాడు అని వీడు. మగాళ్ళు ఉన్న చోట మాట్లాడటం మా ఇంట వంట లేదు అని వాళ్ళ అమ్మ. ఒక్కసారి కూడా సరైన చీర కొనకుండానే మనీ అంతా నా సోకులకు అయిపోయాయి అంటాడు. ఇంట్లో కావలసినా కూడా ఎవరైనా చుట్టాలు అమ్మవాళ్ళు ఇస్తే కొనవలసిన పరిస్థితి వచ్చింది కొన్నిసార్లు. అయినా భరించేశాను. నా మొగుడు నాకు ప్రేమ ఉండాలి, మారుతాడు అని. కానీ రోజుకు ఒక్కసారైనా కొట్టడం మానడు. పోనీలే నా రాత ఇంతే అనుకున్నా అంటూ ఆపింది పార్వతి. మగాడు కోపంలో తిడతాడు, కొడతాడు అన్నాడు పార్వతి మామగారు. అందుకే అందర్నీ పిలిచి ఇంత హడావిడి చేయాలా? ఇవన్నీ లేకుండా మేం కాపురాలు చేశామా అంది పార్వతి అత్తగారు. అమ్మ సర్దుకుపోవాలి, నీ మొగుడు కదా, పిల్లలు పెద్దవుతున్నారు అన్నాడు పార్వతి నాన్న. ప్రశాంతం అమ్మ, నీ పెళ్ళికి చేసిన అప్పు ఇంకా మీ నాన్న తీర్చలేదు అంది పార్వతి అమ్మ. అప్పు చేసి పెళ్ళి నేను చేయమని చెప్పానా? వీడు నాకు కావాలి అని అడిగానా? మంచివాడు అది ఇది అని అప్పులు చేసి పెళ్లి చేశారు. ఏ సమస్య చెప్పినా సర్దుకో, కొట్టినా తిట్టినా అనుమానం పడినా, ప్రేమ లేకుండా జంతువులా ఉన్నా, ఒక బానిసగా ఉన్నా సరే. అందుకే కట్నం ఇచ్చి మరీ పంపారు కదా. నా వల్ల కాదింకా. ఇలాగే ఉంటే తలపగిలి చేస్తా. నేను విడాకులు తీసుకుని పోతా. మీరు నాతో ఉంటారా లేదా అన్నది కాదు, నేను బ్రతికి ఉండాలి. అంతేకాక నాకు రావాల్సిన భరణం పిల్లలకు రావాల్సింది తీసుకొని పోతా. చూశారా ఎంత పొగరుగా మాట్లాడుతుంది అన్నాడు పార్వతి వాళ్ళ ఆయన. 10 మందితో పడుకున్నా అన్న నిందలు రోజూ పడే కంటే పొగరుబోతు అనే నింద చాలా మంచిది. మీకు నచ్చిన నిందలు అన్నీ వేసుకోండి అని అక్కడ నుండి పిల్లలతో వెళ్ళిపోయింది. కానీ ఆమె ఆలోచన ఒక్కటే, అందరూ కలిసి చిన్నతనంలో తన జీవితం పాడు చేశారు. కానీ తన పిల్లలు అలా అవ్వొద్దు అని, భర్త వెంట అడుగులో అడుగు వేయాలి అని అమ్మ చెప్పింది. విన్నా సరే 9 ఏళ్లైనా అతని అవసరం తప్ప నేను ఒక మనిషిని అన్న గుర్తింపు లేదు. కనీసం అది సంపాదించుకోవాలి అనుకుంది. 100 అబద్ధాలు చేసి పెళ్లి చేయటం గొప్ప కాదు. ఒక నిజం చెప్పి పెళ్లి ఆపితే ఒకరి జీవితం నిలబెట్టిన వాళ్ళు అవుతారు. ఇంతటితో ఈ కథ సమాప్తం. ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.